రేణు గారు అన్మ్యూట్. ప్రభుత్వం ఎప్పుడు సొల్యూషన్ కోసం చూస్తుంది. అందుకే ఈ రోజు ఏదైతే స్టూడెంట్స్ యొక్క డిమాండ్స్ కానీ రిక్వైర్మెంట్స్ కానీ సొల్యూషన్ కానీ ఉందో వాటి దిశగా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలను తీసుకోవటం జరిగింది. ఇద్దరు మంత్రులు కూడా ఇప్పటికే చర్చల్ని కూడా ఆరంభించింది. ఇప్పటికి 2 సార్లు సిజేఏ తరపున వచ్చినటువంటి అఫీషియల్ డెసిగ్నేటెడ్ వాళ్ళిద్దరు వచ్చారు, వాళ్ళతో చర్చలు జరుపుతా ఉంది. అయితే మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏమంటే ఈ మొత్తంలో దీన్ని రాజకీయంగా మలుచుకునేటువంటి ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ ఆప్ కానీ లెఫ్ట్ పార్టీస్ కానీ చేస్తున్నారో అది దురదృష్టకరం. అది ఈ యొక్క సమస్య పోకూడదు అని చెప్పి కోరుకుంటున్నటువంటి పార్టీలు, ఆ పార్టీల తరపున వచ్చినటువంటి డెసిగ్నేట్స్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వారిని ఈ రోజు ప్రభుత్వం మరొకసారి కలుస్తా ఉన్నారు, మంత్రులు కలుస్తా ఉన్నారు. సో మనం చూడాలి ఈ రోజు అంటే వాళ్ళని మీరు చెప్పిన కాంగ్రెస్ తో ఇంకో పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? డెఫినెట్ గా ఒక 2-3 విషయాలు మనం తెలుసుకోవాలి ఋషి గారు. ఒకటి, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫస్ట్ డే ఏమన్నారు, పార్లమెంట్ జరిపినాడు 20వ తారీఖున మాకు దీని మీద చర్చ కావాలి అన్నారు. చర్చకు మీరు త్రూ ప్రాపర్ ఫార్మాట్ రండి అనగానే మేము నోటీస్ ఇవ్వకుండా చర్చ జరగాలి అంటే అక్కడ అది పాసిబుల్ కాదు కదా. పార్లమెంట్ ప్రొసీజర్లో ఏంటి, మనం త్రూ ప్రొసీజర్ వెళ్ళాలి. అది చేయకుండా చర్చ అన్నారు. ఎప్పుడైతే ప్రభుత్వం మేము చర్చకు సిద్ధం, ఎన్ని గంటలు చర్చిస్తారో చర్చించండి రండి అంటే అప్పుడు మేము లోపల చర్చ కాదు మేము బయట రచ చేస్తామని చెప్పి బయటకు వచ్చి వీళ్ళు ప్రధానమంత్రి ఇంటి ముందర చేసినటువంటి ఆ నిరసన చూస్తాం. అది ఎప్పుడు కూడా మన దేశ చరిత్రలో ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రధాని ఇంటి ముందు కూర్చొని ధర్నా చేయటం లేదు. ఇట్స్ అ షేమ్ ఆన్ రాహుల్ గాంధీ, లీడర్ ఆఫ్ అపోజిషన్. He doesn't even know this. Format was given in proper format. Let me complete. In a proper format for the discussion leader of opposition. ఒక్క నిమిషము ఋషి గారు. తర్వాత ఒక 2-3 సీక్వెన్స్ మనం చూస్తే ఈ రోజు కొన్ని రాజకీయ పార్టీలు ఈ సమస్యకి పొలిటికల్ గా సొల్యూషన్ రాకూడదని చెప్పి ఎలా కోరుకుంటున్నారు అన్నది యువతకు కూడా తెలియాలి. కాబట్టి ఈ 2-3 విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను. రాహుల్ గాంధీ లోపల చర్చించకుండా బయట రచ్చ చేయటం, ఎప్పుడైతే నిన్న వాంగ్చుక్ కూడా నిరాహార దీక్ష వారు విరమిస్తూ చెప్పినటువంటి దాన్ని కూడా రాజకీయం చేస్తూ తన మీద కూడా ఇవాళ నిందలు మోపటం, ఏదైతే ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఏమన్నాడు, మేమంతా ఇదంతా క్రియేట్ చేస్తే ఇదంతా వెనకాల నుండి నడిపిస్తా ఉంటే రాహుల్ గాంధీ వచ్చి ఈ మొత్తాన్ని ఈ ప్రొటెస్ట్ ని హైజాక్ చేస్తున్నాడు అని చెప్పి ఆప్ ఎంపీ పెట్టడం, ఆ ఆప్ ఎంపీ పెట్టిన దాన్ని రిపోర్టర్స్ మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో దాన్ని అవహేళన చేయటం, అంటే వీళ్ళ యొక్క జాయింట్ వెంచర్ లో కూడా డిఫరెన్సెస్ వచ్చేసాయి ఇవాళ. ఎందుకంటే స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి సమస్యలకి ప్రధానమంత్రి గారు రెస్పాండ్ అయ్యారు, మంత్రుల డెలిగేషన్ రెస్పాండ్ అవుతుంది, మంత్రులు ఆల్రెడీ చర్చలు మొదలు పెట్టారు. రేణుక్ గారు చాలా ఆలస్యంగా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు సోనం వాంగ్చుక్ దీక్ష 20 రోజులు జరిగింది, 20 రోజుల పైన జరిగిన తర్వాత బీజేపీ దీక్ష ప్రారంభమైన తర్వాత, అంటే ఎప్పుడో దీక్ష మొదలయ్యాక, అందుకే నన్ను అతను మాట్లాడుతూ అస్తోష్ అన్న అతను 45 రోజులు పట్టిందా ప్రధానమంత్రి గారు ఒక సెల్ఫీ వీడియో పెట్టడానికి అని అడిగాడు. మీరు ఇక్కడ సొల్యూషన్ అంటే పిల్లల విద్యార్థులకు నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మే 3వ తారీఖున జరిగితే మేము రెస్పాండ్ అయ్యామా లేదా, అది ఇంపార్టెంట్. లక్షలాది మంది పిల్లలకు కావాల్సింది ఏంటి, మా నీట్ ఎగ్జామ్ యొక్క భవిష్యత్తు ఏంటి అని. వెంకట్ గారు ఇక్కడ 2 విషయాలు ప్రొటెస్ట్ దెన్ మీరు గమనించవలసింది, ప్రభుత్వం చాలా రెస్పాన్సిబుల్ గా వారం రోజుల ముందే రెస్పాండ్ అయ్యింది. వెంకట్ గారు 2 విషయాలు. ఒకటి ఎంత వేగవంతంగా చేసిందో చూడండి ఋషి గారు. విత్ ఇన్ ఏ వీక్ సిబిఐ ఎంక్వైరీ, 13 మంది అరెస్ట్, నిన్న ఎన్టీఏ అఫీషియల్స్ మీద వేటు. సింపుల్ స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాను, ఎన్టీఏ లో ఫుల్ టైం వర్కర్స్ ఎంత మంది ఉన్నారు చెప్పండి? ఎన్టీఏ లో ఫుల్ టైం వర్కర్స్ ఎంత మంది ఉన్నారు చెప్పండి? ఇప్పుడు 24 మంది ఉన్నారు అంతే, 24 మంది ఉన్నారు ఇప్పుడు. అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ అదే అంటున్నా, 24 మందే ఉన్నారు ఇప్పుడు. రేణుక్ గారు ఒక్క నిమిషం, అంటే ఓవర్లేప్ అయిపోతుంది కదా, ఒక్క నిమిషం. దీన్ని ప్లీజ్ వెంకట్ గారు, దీన్ని కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేసి విద్యార్థుల ఉద్యమాన్ని